జై గురుదత్త. ఈరోజు మనము పోయిన జన్మలో ఏంటో ఎలా తెలుసుకోవాలో చెప్తానండి. ఈ జన్మలో మనము ఒక వంశంలో పుట్టామనుకోండి, ఒక కులంలో పుట్టాము. మరి పోయిన జన్మలో ఏ కులం అన్నది అని తెలుసుకోవాలంటే ఈజీ అంట. మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? 4 వర్ణాల వాళ్ళ గురించి చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 జాతుల వాళ్ళు ఎలా ఉండాలి? బ్రాహ్మణులు అంటే పూజలు చేసుకుంటూ ఉండాలి, వైశ్యులు అంటే బిజినెస్ చేసుకుంటూ ఉండాలి, క్షత్రియులు అంటే యుద్ధాలు చేసుకుంటూ ఉండాలి, శూద్రులు అంటే సేవలు చేసుకుంటూ ఉండాలి. కానీ అలా జరుగుతుందా? ఇప్పుడు అలా జరగట్లేదు. కాబట్టి మనం పోయిన జన్మలో ఏది ఉందో అక్కడికి మనం లాగుతుందంట ఈ జన్మలో. ఫర్ ఎగ్జాంపుల్, వైశ్య కుటుంబంలో పుట్టాము. అప్పుడు నేను ఏం చేయాలి? ఓన్లీ బిజినెస్ చేసుకుంటూ కుటుంబ రక్షణ కోసం కొన్ని లాభాలు తీసుకుంటూ నేను చేయాలి. అలా చేయకుండా నేను వేదాలు నేర్చుకుంటాను, భగవద్గీత నేర్చుకుంటాను, శ్లోకాలు నేర్చుకుంటాను అంటే అప్పుడు నేను బ్రాహ్మణులు అయిపోతాను. అలాగే శూద్రుల ఇంట్లో పుట్టారంటే బీసీ లాగా పుట్టావు నువ్వు ఈ జన్మలో. కానీ నాన్ వెజ్ తినే కుటుంబంలో పుట్టావు. అయినా సరే నువ్వు నాన్ వెజ్ తినకుండా మంచిగా వేదాలు పఠించాలి, పూజలు చేయాలి, లలిత శాస్త్రం చదవాలి, ఆ వ్రతం చేయాలి, ఈ వ్రతం చేయాలని నీ మనసు లాగుతూ ఉంటుంది కదా. దాన్ని అప్పుడు నువ్వు శూద్రుడివి కాదు, అప్పుడు నువ్వు బ్రాహ్మణుడివి. అలాగే బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు నాన్ వెజ్ తినుకుంటూ, పూజలు చేయకుండా, బిజినెస్ చేసుకుంటూ, అసలు ఒక్క మంత్రం కూడా నేర్చుకుండా, దేవుని పఠించకుండా ఉంటే నువ్వు బ్రాహ్మణుడు కాదు. నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే నువ్వు అప్పుడు బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే నీ పూర్వజన్మ పాప ఫలము, పుణ్యఫలము నిన్ను ఈ జన్మలో ఆ పనులు చేయడానికే లాగుతుందంట. దాన్ని బట్టి మనము నువ్వు ఏ కులమో కరెక్ట్గా చెప్పొచ్చు, పోయిన జన్మలో ఏ కులమో చెప్పొచ్చు. మనకి భగవద్గీతలోనే చెప్పారు. ఏమని చెప్పారు? పూర్వాభ్యాసేన తేనైవ హ్రేతే హవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అలా పూర్వాభ్యాసేన తేనైవ అంటే పోయిన జన్మలో ఉన్న మన పుణ్యఫలం ద్వారా మనకి ఈ జన్మలో మంచి పనులు చేయాలనిపిస్తుందంట. మనకి చెడ్డ పనులు చేయాలనిపించదు. నువ్వు మాంసం తినే కుటుంబంలో పుట్టినా నీకు మాంసం తినాలనిపించదు. అంటే నీకు అందుకే కోటాను కోట్ల ఈ జనాలలో కొందరు మాత్రమే భగవద్గీత నేర్చుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు పోయిన జన్మలో శాస్త్రాలన్నీ పఠించేసి మంచిగా మంచి పుణ్యక్షేత్రాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ పుణ్యఫలం మిగిలి ఈ జన్మలో మీరు ఏ కులంలో పుట్టినా సరే ఇంకా మీకు అక్కడనే లాగుతుందన్నమాట ఆ మనసు అనేది. దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణుడివే ఉన్నావు అనమాట. కాబట్టి నీ మనసు మంచి పనులు పూజలు చేయడానికే నీ మనసు ఉర్రూ తలుగుతుంది అని ఈ శ్లోకం ద్వారా చెప్పొచ్చు అనమాట. అంతెందుకండి, మనకు హరిదాస్ ఠాకూర్ ముస్లిం వంశంలో పుట్టి కూడా అతడు రోజుకు 3 లక్షల సార్లు హరే కృష్ణ హరిరామ్ మంత్రాన్ని జపించేవాడంట. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా. సో ఇదండి, మనం వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు చెడ్డ పనులు అంటాం అంటే పోయిన జన్మలో వాళ్ళ కర్మఫలం అంతే, ఆ అవశేషం మిగిలింది కాబట్టి ఈ జన్మలో ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఏమైంది పాపనాంలాగా అన్నీ నేర్చుకుంటుంది అంటే అది పోయిన జన్మలో నేను బ్రాహ్మణులుగా పుట్టి ఈ జన్మలో ఇంకా అది మిగిలిపోయింది కాబట్టి నాకు అవే నేర్చుకోవాలి, అందులోనే ఉండాలి, అందులోనే హ్యాపీ, అందులోనే తన్మయత్వం అనేది దొరుకుతుందని భావిస్తుంటా. నేను కాదు, చేసేవాళ్ళు అట్లా. సో ఇప్పుడు మీరు ఈజీగా చెప్పచ్చు, పోయిన జన్మలో నువ్వెవరో చెప్తా అని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి, వాళ్ళ కులానికి తగ్గట్టు చేస్తున్నారా లేదా కంపేర్ చేసుకొని మీరు వాళ్ళకి నువ్వు పోయిన జన్మలో ఇది అని చెప్పండి. ఓకేనా? ఇలాంటి మంచి విషయాలు మన భగవద్గీతలో చాలా ఉన్నాయండి. రేపు ఇంకొక విషయంతో వస్తాను మీ ముందుకి. ఓకేనా? జై గురుదత్త.